కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తున్నామని అమలుపరుస్తున్నటువంటి మణిపొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చెప్పారు. పొన్నూరులో పెండింగ్లో ఉన్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. పొన్నూరులో 1,10,00,000 రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో అమృత్ పథకం ద్వారా 15 కోట్ల రూపాయలను వెచ్చించి పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచామని ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వం 225 నకిలీ డ్వాక్రా గ్రూపుల పేరుతో 7 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలలో అవినీతికి పాల్పడిందని, అలాగే త్రాగునీటి కాంట్రాక్టు పనులలో పెద్ద ఎత్తున అవినీతి చేసిందని ధూళిపాళ్ల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని ధూళిపాళ్ల చెప్పారు. ప్రాయోజిత కార్యక్రమాలు పెండింగ్ ఉండటం మూలాన వాటిని మళ్ళీ మొన్నే ముఖ్యమంత్రి గారు కేంద్రానికి వెళ్ళి వాటిని కంటిన్యూ చేయాలని చెప్పుకోవటం, దానిలో భాగంగా జలజీవన్ మిషన్ కావచ్చు, అమృత్ పథకాలు వాటిని కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం అంగీకారాన్ని తెలపడం, దానిలో భాగంగా ఈ మన మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న 14 కోట్ల రూపాయలకు సంబంధించి పనులకి ఆమోదం రాగానే వాటిని కూడా మా లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటికి కూడా ఇందాక కూడా మేము వాటర్ పెట్టాము, మీరు పైప్ లైన్ వేస్తే మేము ఇంటికి కుళాయి తీసుకుంటా ఉన్నాం. కాబట్టి అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే విధంగా మేము ఇవ్వటం జరిగింది. అలాగే ఇంటికి కూడా శానిటేషన్ దాదాపు 53 పాయింట్లు మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపాలిటీ ఎక్కడైతే ప్రజలు చెత్త వేస్తూ ఉన్నారో వాటిని ఐడెంటిఫై చేసి ఇవాళ మీరు ఎక్కడా కూడా మున్సిపాలిటీ రోడ్డు పక్కన చెత్త శానిటేషన్ ఇంప్రూవ్ చేసాం. వాటర్ స్కీమ్లో గతంలో ప్రభుత్వంలో టెండర్లు పిలిచి వాటిలో వాటాల కోసం పెండింగ్ పెట్టారు. నాణ్యత లేని మెటీరియల్ తీసుకొచ్చి పనిచేసే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా మేము నివారించడం జరిగింది. అలాగే డోక్రాకి సంబంధించి మెప్మాలో కూడా మేము సంస్థలను తీసుకొస్తాం. ఎవరైతే మహిళల అభ్యున్నతి కోసం చేసిన కార్యక్రమంలో గతంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. టీఎల్ఎఫ్ లోన్స్ కావచ్చు, వాటిని కొంతమంది వ్యక్తులు లేకపోతే కొంతమంది ఆర్పీలు టీఎల్ఎఫ్ రుణాలు తీసుకొని ఇప్పటికే వాటిని కట్టాలి, దాని మీద కట్టాలని లేకపోతే కంప్లైంట్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి.